హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. క్రిస్పీగా బయట కొన్నట్లే వస్తాయి. ఇంకా బయట కొనే పని లేకుండా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేయచ్చండి. దానికోసం ముందుగా 3 బంగాళదుంపల్ని చెక్కు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మన ఛానల్లో ఇంకా హెల్దీ రెసిపీస్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, ఇన్స్టంట్ లడ్డు రెసిపీస్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. కావాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి, చూసి చెక్ చేసుకొని. ఈ విధంగా మొత్తాన్ని అలాగే స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. చూడండి, మొత్తాన్ని అలాగే కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఈ విధంగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఈ ముక్కలన్నిటిని అందులోకి వేసుకోవాలండి. కలర్ మారకుండా ఉంటాయి. వాటర్లో వేసుకోవడం వలన నీట్గా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఆ వైట్ అంతా నీట్ క్లియర్గా వచ్చేంత వరకు 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని కొంచెం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ గిన్నె ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి. మనకి 50% బాయిల్ అవ్వాలి ముక్కలు అనేవి. పూర్తిగా మెత్తగా ఉడికించొద్దండి. ఒక 50% ఉడికిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లోకి ఇలా స్ట్రైనర్ తోటి తీసుకొని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి. మొత్తాన్ని అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కేవలం 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్. బయట కొనే పని లేకుండా పిల్లలు అడిగినప్పుడల్లా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఒక బౌల్లోకి వేసుకొని ఒక ప్లేట్లోకి కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1.5 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండి. క్రిస్పీగా ఉండడం కోసం ఈ బియ్యం పిండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా ముక్కలకి పట్టించుకొని ఇంకా స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని మనకి ఇవి వేయించుకోవడానికి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక భాగం వేసుకోండి. వేసిన తర్వాత 1 నిమిషం పాటు కదిలించొద్దండి. 1 నిమిషం తర్వాత ఇలా నెమ్మదిగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు, త్వరగా రంగు వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం ఫ్రై అవ్వదండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని క్రిస్పీగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా పక్కకు తీసుకోవాలండి. చూడండి, కొంచెం రంగు మారి ఇలా చక్కగా ఫ్రై అయ్యండి క్రిస్పీగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి. ఇంకా మొత్తాన్ని తీసేసుకోవాలండి. ఒక టిష్యూ పరిచిన ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే ఈ టిష్యూ పేపర్ పీల్చుకుంటుందండి. హెల్దీ వేలో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి. రెండో భాగం కూడా అలాగే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని మొత్తాన్ని అలాగే తీసి పెట్టుకోవాలండి. ఆయిల్ అంతా ఈ టిష్యూ పేపర్ పీల్చుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసి పెట్టుకోండి. ఇందులోకి కొంచెం సాల్టు, కొంచెం కారము, కొంచెం మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర చల్లుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఫ్రెంచ్ ఫ్రైస్ని క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీ దగ్గర ఉంటే కొంచెం చాట్ మసాలా అయినా వేసుకోవచ్చండి. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ చూశారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్.